రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను ఇంకా బలహీనుణ్ణి అవుతానే కానీ బలవంతుణ్ణి కాదు కదా. అలాంటప్పుడు కేసులు నాకు ఎందుకు మాఫీ చేస్తారు, నన్ను ఎందుకు తప్పిస్తారు? పంకపాటి కట్టాలుంటే గిట్ల మీరు బయటికి పోవచ్చునా అనే మాటల మీద కూడా గిట్ల మాట్లాడిండు సారు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. పార్టీలకెంచి ఎంతమంది పోయినా కూడా జగనన్నకున్న ఫాలోయింగ్ తగ్గదట. అది సరే గాని మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంది సారు అని మా ఇలేకరన్న అడిగితే విజయసాయిరెడ్డి సారు ఏమన్నాడో ఇంటనైతే పరిశాన్ అవుతారు మీరు. హెచ్ఎంటీవీలో సీఈఓగా జారడమే నాకు హెచ్ఎంటీవీలో సీఈఓగా జారడమే నాకు హెచ్ఎంటీవీలో సీఈఓగా జారడమే నాకు నీ అవ్వ హెచ్ఎంటీవీలా అంటే మా ఛానల్లో సీఈఓ పోస్టుల షరీక్ అవుడే సారు భవిష్యత్తు కార్యాచరణ అట. సారు చిన్నగా కారెడ్డ మాడతలేడు కదా. అయితే సారు గిట్లా మాట్లాడనీకి పెద్ద కారణమే ఉన్నదుల్లో. సారు హలో అనే పేరు మీద ఒక కొత్త ఛానల్ పెట్టబోతున్నాడని మస్తు గుసగుసలిన పడుతున్నాయి. ఏమో మరి సారు మీడియాలకు వచ్చినా వస్తాడు కావచ్చు, కానీ గిప్పటిదాకా మీడియాలో వేసి రాజకీయాలకు పోయినోళ్ళున్నారు. కానీ విజయసాయిరెడ్డి సారు రాజకీయాల్లో వేసి మీడియాలకు వచ్చి కొత్త ట్రెండ్ సెట్ చేస్తాడు కావచ్చు అని అనబట్టిండ్రు సారు మాటలు నిన్నోళ్ళు.